తరించు, సమాజానికి ఉపయుక్తం కా. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవాలయంలో అందరూ ఉంటారు. దీపాలు వెలిగించే వాళ్ళు ఉంటారు, డప్పు కొడతారు, పల్లకి పట్టుకుంటారు, కోలాటాలు ఆడతారు, భజనలు చేస్తారు, పాటలు పాడతారు, వేషాలు కడతారు, ధ్వజస్తంభం దగ్గర ఉంటారు, వేద పండితులు ఉంటారు, నృత్యం చేసేవాళ్ళు ఉంటారు, సంగీతం పాడేవాళ్ళు ఉంటారు, నృత్యం చేసేవాళ్ళు ఉంటారు, వ్యాకరణం చెప్పేవాళ్ళు ఉంటారు, దేవాలయం తుడిచేవాళ్ళు ఉంటారు, ప్రసాదాలు ఉండేవాళ్ళు ఉంటారు, పంచిపెట్టేవాళ్ళు ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? దేవాలయాన్ని ఆధారం చేసుకుని సమాజంలో అందరూ ఉన్నారు. నువ్వు కూడా నీ జీవితాన్ని దేవాలయం సమాజంలో చూసి అంతటా అలా ప్రతిస్పందించడం నేర్చుకో. అందరితో మమేకమవడం నేర్చుకో. అరమరికలు వదిలిపెట్టు. అందుకే దేవాలయం పాఠం చెప్తుంది. కొన్ని ఒక్కడివి చేయలేనివి దేవాలయంలోనే చేయగలవు. నాకు పల్లకి మొయ్యాలనుంది, ఎలా మోసుకుంటా? మా ఇంట్లో నలుగురితో కలిసి దేవాలయంలో మొయ్యాలి. నాకు కోలాటం ఆడాలనుంది,